హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా మనం పప్పుచారు అనేది పెసరపప్పుతో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో పెసరపప్పు అనేది ఎంతో హెల్దీ. దీంతో పప్పుచారు చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఇందులో హాఫ్ కప్ వరకు ఇలా పెసరపప్పు తీసుకున్నాను. ఇలా పెసరపప్పు తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఒక 2 to 3 minutes దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 times దీన్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మనం 2-3 సార్లు వీటినైతే బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. సో పెసరపప్పుతో పప్పుచారు వీడియోలో చూపించే విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మనం వైట్ రైస్లో తిన్నా కూడా అసలు పెసరపప్పుతో చేసేనట్టు తెలీదు. సో ఇక్కడైతే ఇలా 2-3 times నీట్గా వాష్ చేసేసుకున్నాను. 2-3 times వాష్ చేసేసుకొని ఇలాగా పప్పు అంతా మునిగేంత వరకు వాటర్ అనేవి పోసేసుకోవాలి. వాటర్ అనేవి పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇక్కడైతే చూసారు కదా, నీట్గా వాష్ చేసేసుకొని ఇందులోకి ఇలాగా 1 cup or 2 cups వరకు వాటర్ అయితే పోసేసుకుందాం. ఇలా నీళ్ళు అనేవి పోసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1/2 teaspoon వరకు పసుపు అనేది వేసేసుకుందాం. ఇక్కడ 1/2 teaspoon వరకు పసుపు, అలాగే సాల్ట్ కొంచెం వేసుకోండి. ఇలా సాల్ట్ కూడా కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి. ఎంత మెత్తగా ఉడకనిస్తే మనకి పప్పుచారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. సో అది ఉడికేలోపు ఇక్కడ చింతపండు నానబెట్టేసుకోండి. మనం పప్పుచారులోకి ఆల్రెడీ టమాటాలు అయితే వేసుకుంటాం, అందుకని నేను ఇక్కడ చింతపండు కొంతవరకు తీసుకున్నాను, అంటే 10 grams వరకు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను. సో ఇక్కడైతే పప్పు వచ్చేసి ఇలా బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయింది. నీళ్ళన్నీ ఎగిరేంత వరకు బాగా ఉడకనిచ్చేసి ఉడికిన తర్వాత దీన్ని ఇలా మెత్తగా తిప్పేసుకోండి. ఇలా కానీ లేదు అంటే ఒక పప్పు గుత్తుతో అయినా మీరు యూజ్ చేసుకొని దీన్ని బాగా మెత్తగా వీలైనంత మెత్తగా కలిపేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోతుందండి. పెసరపప్పు నానబెట్టుకోవడం వల్ల చాలా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇలా దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టేసుకున్నామో ఇప్పుడైతే దీంట్లోకి చింతపండు రసం అనేది పోసుకోవాలి. ఇలా పోసేసుకుంటున్నాను నేను. సో ఇలా ఒక 2-3 times మనం పోసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి. సో మొత్తం కలిపి నేను ఇక్కడ 3 cups వరకు పోసేసుకున్నాను ఇలాగా వాటర్ అండ్ చింతపండు రసం కూడా. సో ఇక్కడ చూసారు కదా, ఇలా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా అయితే మనం వాటర్ పోసేసుకోండి. కావాలంటే మీరు చిక్కదనాన్ని బట్టి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon వరకు కారం వేసేసుకోండి. సాల్ట్ కూడా చూసుకోండి, సరిపోయిందంటే ఓకే, లేదు అంటే ఇంకొంచెం సరిపడినంత సాల్ట్ అనేది కూడా మీరు యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ తీసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఇక్కడ దీన్ని బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 3 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఇందులో బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని వేసుకోండి. ఒక 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు అయితే నలగొట్టుకొని ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా, ఇక్కడైతే ఇవైతే వేసేసుకుంటున్నాను. సో ఇలా మనం వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon వరకు జీలకర్ర వేసేసుకోవాలి. సో ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు వేసేసుకోండి. సో ఇవైతే మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. నేనైతే బారుగా కట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకున్నాను. సో ఇలా వేసేసుకొని దీన్ని అంతా బాగా కలిపేసుకోండి, దూరగా ఫ్రై చేసేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చి వేసేసుకోండి. ఇలాగా నేను ఒక 3-4 pieces లాగా కట్ చేసేసుకొని ఇలా ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాను. సో ఇలా వేసుకొని కూడా దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని బాగా మెత్తగా ఉడికేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి మనకి మెత్తగా ఉడకాలంటే దీన్ని మగ్గ పెట్టుకోవాలి. దీనిపైన ఒక మూత పెట్టుకుంటే సో చాలా త్వరగా మగ్గిపోతాయి. సో ఇక్కడైతే కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. సో ఇలా ఉడకనిచ్చిన తర్వాత 5 to 10 minutes తర్వాత ఉడికినిచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూసారు కదా, టమాటాలు చాలా మెత్తగా ఉడికిపోయాయి. సో ఇలా మనం వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో చూసారు కదా, ఇక్కడ
సో ఇక్కడ మనకి పప్పుచారు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లోకి తాలింపు మొత్తం వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా మరగనిచ్చేసేయాలి. బాగా కాగి తెరులుతున్నంత వరకు దీన్ని బాగా మరగనించేసేయాలి. ఇక్కడైతే చూసి చూడండి, ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా బాగా తిప్పేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని బాగా కాగనివ్వాలి. ఇక్కడైతే చూసారు కదా ఎంత పొరులుతుందో. ఇంత బాగా మనకి హీట్ అయిపోయిన తర్వాత ఇది బాగా మరిగితే మనకి కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు పప్పుచారు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే అలా ఉడకనిచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత వేడివేడి అన్నంలో ఇలా ఈ పప్పుచారు పోసుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి.